Hi friends, welcome to Shiva tutorial channel. లాస్ట్ వీడియో క్లాస్ 8 లో స్టార్ట్ మెన్యూ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ 9 వీడియోలో ఫైల్ ఎక్స్ప్లోరర్ కోసం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ ఫైల్ ఎక్స్ప్లోరర్? ముందుగా ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. విండోస్ కంప్యూటర్ లో ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ ను, ఫోల్డర్స్ ను, సి డ్రైవ్ ను, డి డ్రైవ్ ను ఇలా అన్ని రకాల ఫైల్స్ ను మేనేజ్ చేయడానికి యూజ్ అయ్యే మెయిన్ టూల్. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ విండోస్ 11 లో టాస్క్ బార్ కి మధ్యలో పిన్ చేసి ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. టాస్క్ బార్ లో పిన్ చేసి లేకుంటే స్టార్ట్ పై క్లిక్ చేసి సెర్చ్ బాక్స్ లో ఫైల్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేయండి. ఈ విధంగా షో అవుతుంది. దీనిపై క్లిక్ చేయగానే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఫైల్ ఎక్స్ప్లోరర్ కంప్యూటర్ లో ఓపెన్ చేసుకోవాలి. ఫైల్ ఎక్స్ప్లోరర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ద్వారా డౌన్లోడ్స్ ను, డాక్యుమెంట్స్ ను, పిక్చర్స్ ను, వీడియోస్ ను, సిస్టమ్ ఫైల్స్ ను ఈజీగా యాక్సెస్ చేయడానికి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం విండోస్ 11 లో ఫైల్ ఎక్స్ప్లోరర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ కోసం తెలుసుకుందాం. ఈ విండోలో చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. నావిగేషన్ పేన్. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో లెఫ్ట్ సైడ్ లో కనిపించే ఈ భాగాన్ని నావిగేషన్ పేన్ అంటారు. ఈ నావిగేషన్ పేన్ లో డాక్యుమెంట్స్, పిక్చర్స్, మ్యూజిక్, వీడియోస్, దిస్ పీసీ వంటి ఫోల్డర్స్ కనిపిస్తాయి. వీటి ద్వారా మీరు కంప్యూటర్ లో ఏ డ్రైవ్ లోకైనా గానీ, ఫోల్డర్ లోకైనా గానీ త్వరగా వెళ్ళడానికి ఈ నావిగేషన్ పేన్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని అడ్రస్ బార్ అంటారు. ఈ అడ్రస్ బార్ లో మీరు ఏ డ్రైవ్ లో ఉన్నారో, ఏ లొకేషన్ లో ఉన్నారో, ఏ ఫోల్డర్ లో ఉన్నారో అనేది ఇక్కడ ఈ అడ్రస్ బార్ లో చూపిస్తుంది. ఎగ్జాంపుల్ కి నేను దిస్ పీసీ ఓపెన్ చేశాను. ఇందులో లోకల్ డిస్క్ జే డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇందులో మై ఫొటోస్ అనే ఒక ఫోల్డర్ ని ఓపెన్ చేశాను. ఇప్పుడు అడ్రస్ బార్ లో క్లియర్ గా చూసినట్లయితే నేను ఓపెన్ చేసిన పాత్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా అడ్రస్ బార్ యూజ్ అవుతుంది. సెర్చ్ బాక్స్. ఈ అడ్రస్ బార్ కి రైట్ సైడ్ లో ఉన్న ఈ బాక్స్ ను సెర్చ్ బాక్స్ అంటారు. ఈ సెర్చ్ బాక్స్ ని యూజ్ చేసి కంప్యూటర్ లో మీకు కావలసిన ఫైల్స్ ని ఈజీగా సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, కంప్యూటర్ లో శివ ఫొటోస్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ ని ఏ డ్రైవ్ లో స్టోర్ చేస్తానో గుర్తులేదు. సో అలాంటప్పుడు ఈ సెర్చ్ బాక్స్ లో ఆ ఫోల్డర్ యొక్క నేమ్ అంటే శివ ఫొటోస్ అని టైప్ చేశాను. శివ ఫొటోస్ అని ఫోల్డర్ షో అయింది. దానిపై క్లిక్ చేశాను. ఫోల్డర్ ఓపెన్ అయింది. ఈ విధంగా కంప్యూటర్ లో మనం స్టోర్ చేసుకున్న ఫైల్స్ యొక్క నేమ్ తో సెర్చ్ చేసి ఫైల్స్ ను, ఫోల్డర్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెర్చ్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న వీటిని బ్యాక్, ఫార్వర్డ్, అప్, రిఫ్రెష్ ఐకాన్స్ అంటారు. ఇప్పుడు వీటి కోసం తెలుసుకుందాం. బ్యాక్ ఐకాన్. ఇప్పుడు ఈ బ్యాక్ ఐకాన్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక ఫోల్డర్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఫోల్డర్ నుండి బయటికి రావడానికి ఈ బ్యాక్ ఐకాన్ యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ శివ ఫొటోస్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేశాను. ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసిన ఈ ఫోల్డర్ నుండి బయటికి రావాలి అనుకుంటున్నాను. సో బ్యాక్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. బ్యాక్ ఐకాన్ పై క్లిక్ చేయగానే ఆ ఫోల్డర్ నుండి బయటకు వచ్చేసాను. ఈ విధంగా బ్యాక్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫార్వర్డ్. దీన్ని ఫార్వర్డ్ ఐకాన్ అంటారు. ఇప్పుడు ఈ ఫార్వర్డ్ ఐకాన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఏదైనా ఒక డ్రైవ్ లో ఒక ఫోల్డర్ లో ఉన్న సబ్ ఫోల్డర్స్ ని ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసినప్పుడు మళ్ళీ ముందు ఫోల్డర్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ ఫార్వర్డ్ ఐకాన్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, దిస్ పీసీ ఓపెన్ చేశాను. ఇందులో లోకల్ డిస్క్ జే డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇందులో మై ఫొటోస్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేశాను. ఇందులో మళ్ళీ టెంపుల్స్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ లో నేను చేయాలి అనుకున్న వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశాను.
అయితే బ్యాక్ ఐకాన్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముందు ఫోల్డర్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫార్వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ముందు ఫోల్డర్లోకి వెళ్ళాను. మళ్ళీ ఫార్వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఫోల్డర్కి వెళ్ళాను. మళ్ళీ ఫార్వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేశాను. టెంపుల్స్ ఫోల్డర్లోకి వెళ్ళింది. ఈ విధంగా ఫార్వర్డ్ ఆప్షన్ అనేది ముందు యాక్షన్లోకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అప్ యారో ఐకాన్, ఈ అప్ యారో ఐకాన్ కూడా బ్యాక్ ఐకాన్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. బ్యాక్ ఐకాన్ కి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండదు. రీఫ్రెష్, దీన్ని రీఫ్రెష్ ఐకాన్ అంటారు. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో రీఫ్రెష్ ఆప్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఫైల్స్ ను, ఫోల్డర్స్ లో ఉండే కంటెంట్ ను అప్డేట్ చేయడానికి ఈ రీఫ్రెష్ అనేది యూజ్ అవుతుంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు రీఫ్రెష్ పై క్లిక్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉన్న డేటా అంతా కూడా అప్డేట్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఫైల్స్ గానీ షార్ట్ కట్స్ గానీ డిలీట్ చేసినా కూడా ఆ ఫైల్స్ ఇంకా కనిపిస్తుంటే రీఫ్రెష్ చేయాలి. అప్పుడు ఆ విండో అప్డేట్ అయ్యి డిలీట్ చేసిన ఫైల్స్ కనిపించవు. ఏదైనా న్యూ ఫైల్ యాడ్ చేసినప్పుడు ఆ ఫైల్ కనిపించకపోయినా కూడా రీఫ్రెష్ చేస్తే యాడ్ చేసిన ఫైల్స్ అప్డేట్ అయి కనిపిస్తాయి. అంతేకాకుండా సిస్టమ్ స్లోగా వర్క్ చేస్తుంది అనిపించినప్పుడు డెస్క్టాప్ మీద 15 minutes ఒకసారి రీఫ్రెష్ చేస్తుంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుంటుంది. ఈ విధంగా రీఫ్రెష్ ఆప్షన్ యూజ్ అవుతుంది. అడ్రస్ బార్ కి డౌన్ లో కనిపిస్తున్న ఈ బార్ ను రిబ్బన్ లేదా కమాండ్ బార్ అంటారు. ఈ రిబ్బన్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో కొన్ని ఐకాన్స్ హైలైట్ అవ్వలేదు. ఇవి హైలైట్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫోల్డర్ ని ఓపెన్ చేసి ఏదో ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఐకాన్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఎగ్జాంపుల్, శివ ఫొటోస్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేశాను. ఇందులో ఒక ఫైల్ ని సెలెక్ట్ చేశాను. రిబ్బన్ లో ఉన్న ఐకాన్స్ అన్ని కూడా హైలైట్ అయి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రిబ్బన్ లో ఉన్న ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఎందుకు యూజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు న్యూ ఆప్షన్ కోసం తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో న్యూ పై క్లిక్ చేస్తే న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ పై క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. టెక్స్ట్ డాక్యుమెంట్ పై క్లిక్ చేస్తే న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఇలా ఈ న్యూ లో ఉన్న వాటన్నింటినీ కూడా న్యూ పై క్లిక్ చేసి న్యూ ఫైల్స్ గా క్రియేట్ చేసుకోవడానికి ఈ న్యూ ఆప్షన్ యూజ్ అవుతుంది. న్యూ పక్కన కత్తెర ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని కట్ అంటారు. ఇప్పుడు ఈ కట్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ కట్ ఆప్షన్ అనేది ఫైల్స్ గానీ ఫోల్డర్స్ గానీ ఒక లొకేషన్ నుండి వేరే లొకేషన్ కు మూవ్ చేయడానికి ఈ కట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. కాపీ, దీన్ని కాపీ ఐకాన్ అంటారు. ఇప్పుడు ఈ కాపీ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ కాపీ ఆప్షన్ అనేది కంప్యూటర్లో ఉండే ఫైల్స్ను అంటే టెక్స్ట్ డాక్యుమెంట్స్ను కానీ ఫోల్డర్స్ను కానీ వీడియోస్ను కానీ ఫొటోస్ను కానీ MP3 ఫైల్స్ను కానీ వీటన్నింటినీ కూడా డూప్లికేట్ ఫైల్స్గా క్రియేట్ చేయడానికి ఈ కాపీ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. పేస్ట్, దీన్ని పేస్ట్ ఐకాన్ అంటారు. ఇప్పుడు ఈ పేస్ట్ ఐకాన్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. మనం కట్ ఆప్షన్ ద్వారా కట్ చేసిన డేటాను కానీ కాపీ ఆప్షన్ ద్వారా కాపీ చేసిన డేటాను కానీ వేరొక లొకేషన్ లో ఉంచడానికి ఈ పేస్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. రీనేమ్, దీన్ని రీనేమ్ ఐకాన్ అంటారు. ఏదైనా ఒక ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ దానికి ఉన్న నేమ్ ను చేంజ్ చేయడానికి ఈ రీనేమ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. షేర్, దీన్ని షేర్ ఐకాన్ అంటారు. ఇది కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ ను వేరే డివైస్ లోకి సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ నుండే యాప్స్ లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా ఈ షేర్ అనేది యూజ్ అవుతుంది. డిలీట్, దీన్ని డిలీట్ ఐకాన్ అంటారు. కంప్యూటర్లో ఉండే ఫైల్స్ ను డిలీట్ చేయడానికి ఈ డిలీట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. సార్ట్, దీన్ని సార్ట్ అంటారు. ఈ సార్ట్ అనేది కంప్యూటర్లో ఉన్న డేటాను ఒక ఆర్డర్ లో పెట్టడానికి ఈ సార్ట్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా డేటాను తొందరగా వెతకడానికి కూడా యూజ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మీ కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ ను
ఏ టు జెడ్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు, లేదా జెడ్ టు ఏ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా 1 to 9 ఆర్డర్లో పెట్టుకోవచ్చు, లేదా 9 to 1 ఆర్డర్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా సార్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. వ్యూ, దీన్ని వ్యూ ఐకాన్ అంటారు. ఈ వ్యూ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫైల్స్ ను ఐకాన్స్ రూపంలో చూసేటప్పుడు వాటి యొక్క సైజును బిగ్ సైజులో లేదా స్మాల్ సైజులో మార్చుకోవడానికి ఈ వ్యూ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇక్కడ శివ ఫొటోస్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేశాను. ఇందులో చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యూ ఆప్షన్ యూజ్ చేసి ఈ ఫైల్స్ ను ఎన్ని రకాలుగా చూడొచ్చో చూపిస్తాను. వ్యూ పై క్లిక్ చేసి ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఫైల్స్ బాగా బిగ్ సైజులో కనిపిస్తాయి. లార్జ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తాయి. మీడియం ఐకాన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మీడియం సైజులో కనిపిస్తాయి. స్మాల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఫైల్స్ అన్ని కూడా ఈ విధంగా స్మాల్ గా కనిపిస్తాయి. లిస్ట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తాయి. డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆ ఫైల్ యొక్క నేమ్, ఫైల్ టైప్, సైజ్ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. ఈ విధంగా ఈ వ్యూ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫొటోస్ ని చూసేటప్పుడు ఐకాన్స్ మోడ్ బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. డాక్యుమెంట్స్ అయితే డీటెయిల్ వ్యూ బెస్ట్ గా యూస్ఫుల్ అవుతుంది. ఫైల్ ఆర్ ఫోల్డర్ వ్యూ ఏరియా, ఇక్కడ కనిపించే ఈ ఏరియా అంతటినీ కూడా ఫైల్ వ్యూ ఏరియా అంటారు. ఇక్కడ మీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లిస్ట్ వైజ్ గా లేదా ఐకాన్స్ గా కనిపిస్తాయి. మీరు వ్యూని డీటెయిల్స్, లిస్ట్, లార్జ్ ఐకాన్స్ గా మార్చుకుని చూసుకోవచ్చు. స్టేటస్ బార్, ఫైల్ ఎక్స్ప్లోరర్ కి బాటమ్ లో కనిపించే ఈ బార్ ను స్టేటస్ బార్ అంటారు. ఇందులో మీరు సెలెక్ట్ చేసిన ఫైల్స్ ఎన్ని ఉన్నాయో, ఫోల్డర్స్ లో మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా స్టేటస్ బార్ యూజ్ అవుతుంది. రైట్ క్లిక్ మెనూ, విండోస్ కంప్యూటర్ లో ఏదో ఒక ఫైల్ ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీన్ని రైట్ క్లిక్ మెనూ అంటారు. ఈ రైట్ క్లిక్ మెనూలో కట్, కాపీ, రీనేమ్, డిలీట్ ఆప్షన్స్ ఉంటాయి. షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేస్తే రైట్ క్లిక్ మెనూ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో ఉండే ఆప్షన్స్ అన్ని కూడా ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా ఎలా యూజ్ చేయాలనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నావిగేషన్ బేసిక్స్, ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఎలా నావిగేట్ చేయాలో తెలుసుకుందాం. అంటే ఒక ఫోల్డర్ నుండి మరొక ఫోల్డర్ లోకి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. ఈ నావిగేషన్ బేసిక్స్ అర్థం చేసుకుంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ వాడడం చాలా ఈజీ అవుతుంది. డ్రైవ్, ముందుగా డ్రైవ్స్ కోసం తెలుసుకుందాం. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో దిస్ పీసీ ఓపెన్ చేస్తే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, యూఎస్బి డ్రైవ్స్, డివిడి డ్రైవ్, ఇలా అన్ని రకాల స్టోరేజ్ డ్రైవ్స్ కనిపిస్తాయి. సి డ్రైవ్ లో విండోస్ కి సంబంధించిన సిస్టమ్ ఫైల్స్ అన్ని కూడా ఉంటాయి. డి డ్రైవ్ లో, ఈ డ్రైవ్ లో పర్సనల్ డేటా అంతా కూడా ఉంటుంది. యూఎస్బి డ్రైవ్స్ లో పెన్ డ్రైవ్స్ కానీ ఎక్స్టర్నల్ డివైజెస్ కానీ ఉంటాయి. డ్రైవ్స్ అనేవి మీ కంప్యూటర్లోని స్టోరేజ్ కంపార్ట్మెంట్ లాంటిది. ఇప్పుడు ఫోల్డర్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫోల్డర్ పై డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసి ఓపెన్ పై క్లిక్ చేసినా కూడా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవాలి. ఫైల్ అండ్ ఫోల్డర్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా న్యూ ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. నేను ఒక డ్రైవ్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో లెఫ్ట్లో నావిగేషన్ పెయిన్లో దిస్ పీసీ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దిస్ పీసీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా స్టోరేజ్ డ్రైవ్స్ కనిపిస్తాయి. వీటిలో ఐ డ్రైవ్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ డ్రైవ్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ డ్రైవ్లో ఎంటీ ప్లేస్లో మౌస్ రైట్ క్లిక్ చేయండి. ఈ విధంగా రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ పై కర్సర్ను పెడితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫోల్డర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ న్యూ ఫోల్డర్కి బ్లూ కలర్లో నేమ్ హైలైట్ అయి కనిపిస్తుంది. మీరు ఈ ఫోల్డర్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ను ఇక్కడ ఇవ్వండి.
నేనైతే MP3 సాంగ్స్ అని నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఇచ్చిన తర్వాత ఎంప్టీ ప్లేస్లో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఆ నేమ్తో న్యూ ఫోల్డర్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్లో ఏ లొకేషన్లో అయినా కానీ న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాపర్ నేమింగ్ అండ్ స్ట్రక్చర్ మీ కంప్యూటర్లో ఫైల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ప్రాపర్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు సింపుల్గా చెప్పాలి అంటే డాక్యుమెంట్స్ కోసం డాక్యుమెంట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫొటోస్ కోసం ఫొటోస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. వీడియోస్ కోసం వీడియోస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సాంగ్స్ కోసం MP3 సాంగ్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకొని ఏ ఫోల్డర్కి సంబంధించిన ఆ ఫైల్స్ను ఆ ఫోల్డర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా కేటగిరీ వైజ్గా ఫోల్డర్స్ను క్రియేట్ చేసుకొని స్టోర్ చేసుకోవడం వలన మనకు కావలసిన ఫైల్స్ ఈజీగా కనబడతాయి. ఈ విధంగా ఫోల్డర్స్ను కేటగిరీ వైజ్గా క్రియేట్ చేసుకోవాలి. కాపీ, పేస్ట్, కట్. ఇప్పుడు ఈ 3 ఆప్షన్ల కోసం తెలుసుకుందాం. ముందుగా కాపీ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కాపీ ఆప్షన్ యూజ్ చేసి ఫైల్స్ను ఎలా కాపీ చేయాలో చూపిస్తాను. మీరు కాపీ చేయాలనుకున్న ఫైల్ ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్కి వెళ్ళండి. కంప్యూటర్లో ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను. క్విక్ యాక్సెస్లో డౌన్లోడ్స్ ఫోల్డర్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇందులో కొన్ని వాల్ పేపర్స్ కనిపిస్తున్నాయి. ఈ వాల్ పేపర్స్ను డ్రైవ్లోకి కాపీ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా మౌస్ లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుని డ్రాగ్ చేసి ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కర్సర్ను ఆ సెలెక్టెడ్ ఫైల్స్ పై ఉంచి రైట్ క్లిక్ చేయండి. ఇందులో టాప్లో సెకండ్ ఆప్షన్ కాపీ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా కాపీ అవుతాయి. ఇలా కాపీ చేసిన ఫైల్స్ను మీరు ఏ లొకేషన్లో ఉంచాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్కి వెళ్ళండి. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్కి టైటిల్ బార్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి న్యూ ట్యాబ్ తీసుకోండి. ఫైల్ ఎక్స్ప్లోరర్ యొక్క న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు కాపీ చేసిన ఫైల్స్ను ఏ డ్రైవ్లో ఉంచాలి అనుకుంటున్నారో ఆ డ్రైవ్ను ఓపెన్ చేయండి. స్టోరేజ్ డ్రైవ్స్ అన్నీ కూడా దిస్ పీసీలో ఉంటాయి. సో దిస్ పీసీ పై క్లిక్ చేసి దిస్ పీసీ ఓపెన్ చేశాను. ఇక్కడ స్టోరేజ్ డ్రైవ్స్ అన్నీ కూడా ఓపెన్ అయి కనబడుతున్నాయి. ఇందులో ఐ డ్రైవ్లో ఫైల్స్ను ఉంచాలి అనుకుంటున్నాను. సో ఐ డ్రైవ్ ఓపెన్ చేశాను. ఐ డ్రైవ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ డ్రైవ్లో ఎంటీ ప్లేస్లో క్లిక్ చేశాను. లాస్ట్లో పేస్ట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డౌన్లోడ్స్లో కాపీ చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ లొకేషన్లో ఈ ఐ డ్రైవ్లో పేస్ట్ అవుతాయి. ఈ విధంగా కంప్యూటర్లో ఉండే ఎలాంటి ఫైల్స్నైనా కానీ ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోవచ్చు. కట్. ఇప్పుడు కట్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. కట్ ఆప్షన్ అనేది ఒక లొకేషన్లో ఉన్న ఫైల్స్ను వేరే లొకేషన్లోకి మూవ్ చేయడానికి ఈ కట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ ఐ డ్రైవ్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ను ఇక్కడ లేకుండా వేరే లొకేషన్లో ఉంచాలి అనుకుంటున్నాను. సో కీబోర్డ్లో కంట్రోల్ కీ హోల్డ్ చేసి పట్టుకుని ఒక ఫైల్ పై క్లిక్ చేస్తూ ఫైల్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ సెలెక్టెడ్ ఫైల్స్ పై కర్సర్ నుంచి రైట్ క్లిక్ చేయండి. ఈ విధంగా రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్లో కట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా హైలైట్ అయ్యి కట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఈ కట్ చేసిన ఫైల్స్ను ఏ లొకేషన్లో ఉంచాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్కి వెళ్ళండి. ముందుగా ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి న్యూ ట్యాబ్ తీసుకోండి. ఫైల్ ఎక్స్ప్లోరర్లో న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ లొకేషన్లో ఆ ఫైల్ని దాచాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్కి వెళ్ళండి. దిస్ పీసీ ఓపెన్ చేశాను. ఎఫ్ డ్రైవ్లో దాచాలి అనుకుంటున్నాను. సో ఎఫ్ డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేశాను.
డౌన్ లో కనిపిస్తున్న పేస్ట్ ఐకాన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఐ డ్రైవ్ లో కట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా ఎఫ్ డ్రైవ్ లోకి వచ్చేసాయి. ఈ విధంగా కట్ ఆప్షన్ యూజ్ చేసి ఒక లొకేషన్ లో ఉన్న ఫైల్స్ ను వేరే లొకేషన్ లోకి మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. రీనేమ్, ఈ రీనేమ్ అనేది కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ అన్నింటికి కూడా రీనేమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫైల్స్ కి ఎలా రీనేమ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఫైల్ కి రీనేమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ డెస్క్టాప్ మీద మై డేటా అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డర్ యొక్క నేమ్ ను చేంజ్ చేసి చూపిస్తాను. మై డేటా అని ఉన్న ఈ నేమ్ ను శివ ఫొటోస్ అని నేమ్ గా మార్చాలి అనుకుంటున్నాను. సో ఆ ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అయింది. ఇందులో టాప్ లో రీనేమ్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ఫోల్డర్ కు ఉన్న నేమ్ సెలెక్ట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ లో మీరు ఏ నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ ను డైరెక్ట్ గా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఫోల్డర్ యొక్క న్యూ నేమ్ చేంజ్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్ లో ఉండే ఏ ఫైల్స్ నైనా గానీ రీనేమ్ చేసుకోవచ్చు. డిలీట్ అండ్ రీస్టోర్, ఇప్పుడు కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ ని ఎలా డిలీట్ చేయాలి అండ్ డిలీట్ అయిన ఫైల్స్ ని మళ్ళీ ఎలా రీస్టోర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఫైల్స్ ని ఎలా డిలీట్ చేయాలో అనేది తెలుసుకుందాం. ఇక్కడ డెస్క్టాప్ మీద శివ ఫొటోస్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ ను డిలీట్ చేసి రీస్టోర్ చేసి చూపిస్తాను. ఈ ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అయింది. ఇందులో డిలీట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోల్డర్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా కంప్యూటర్ లో ఉండే ఎలాంటి ఫైల్స్ నైనా గానీ డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిలీట్ అయిన ఫైల్ ని ఎలా రీస్టోర్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ డెస్క్టాప్ మీద ఉండే శివ ఫొటోస్ అనే ఫోల్డర్ ను డిలీట్ చేశాను. డిలీట్ అయిన ఈ ఫోల్డర్ డైరెక్ట్ గా రీసైకిల్ బిన్ లోకి వెళ్ళి ఉంటుంది. సో రీసైకిల్ బిన్ ఓపెన్ చేయండి. ఇందులో మనం డిలీట్ చేసిన శివ ఫొటోస్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఈ ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో రీస్టోర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఏ లొకేషన్ లో డిలీట్ చేసామో ఆ లొకేషన్ లో ఈ ఫోల్డర్ స్టోర్ అవుతుంది. నేను డెస్క్టాప్ మీద ఉన్న ఫోల్డర్ డిలీట్ చేశాను. సో డెస్క్టాప్ మీద స్టోర్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ ను డిలీట్ చేసుకుని రీస్టోర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఫైల్ సెలెక్షన్, ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఫైల్స్ ని మల్టిపుల్ సెలెక్షన్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 మెథడ్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి ఇందులో శివ ఫొటోస్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దాన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ లో కంట్రోల్ కీ యూజ్ చేసి మల్టిపుల్ సెలెక్షన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ఫైల్ పై క్లిక్ చేయండి, ఆ ఫైల్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కీబోర్డ్ లో కంట్రోల్ కీను హోల్డ్ చేసి పట్టుకోండి. ఇప్పుడు మీరు ఏ ఫైల్స్ అయితే సెలెక్ట్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ పై క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఎన్ని ఫైల్స్ ఉన్నా కూడా అందులో మీకు అవసరమైన ఫొటోస్ మాత్రమే మల్టిపుల్ సెలెక్షన్ చేసి ఫైల్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంట్రోల్ కీ యూజ్ చేసి ఫస్ట్ మెథడ్ లో మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ షిఫ్ట్ కీ, ఇప్పుడు షిఫ్ట్ కీ యూజ్ చేసి ఫైల్స్ ను ఆల్ సెలెక్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ఫైల్ పై క్లిక్ చేయండి, ఆ ఫైల్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకోండి. ఇప్పుడు లాస్ట్ ఫైల్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఫస్ట్ ఫైల్ కి లాస్ట్ ఫైల్ కి మధ్యలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా సెలెక్ట్ అవుతాయి. ఈ విధంగా షిఫ్ట్ కీ యూజ్ చేసి ఫైల్స్ ని ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ మెథడ్ కంట్రోల్+A, ఇప్పుడు థర్డ్ మెథడ్ లో కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ ని యూజ్ చేసి ఫైల్స్ ని ఆల్ సెలెక్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఏ ఫైల్స్ ని అయితే ఆల్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ కి వెళ్ళండి. ఇప్పుడు కీబోర్డ్ లో కంట్రోల్+A కీను ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఫైల్స్ అన్ని కూడా ఆల్ సెలెక్ట్ అయి కనిపిస్తాయి. ఈ విధంగా కీబోర్డ్ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ ను ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైల్ ఎక్స్ప్లోరర్ యూజ్ అవుతుంది. ఇక్కడతో కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ 9 వీడియో అయితే కంప్లీట్ అయింది.
నెక్స్ట్ వీడియో క్లాస్ 10లో సెర్చ్ బార్ కోసం అండ్ టాస్క్ వ్యూ బటన్ కోసం అండ్ టాస్క్ బార్లో యాప్స్ను ఎలా పిన్ చేయాలనే టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.